హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశిలో జన్మించిన అమ్మాయిల జాతకం ఏ విధంగా ఉంటుంది, తులా రాశి స్త్రీల లక్షణాలు, స్వభావము, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ స్త్రీల గురించి మీకు తెలియని రహస్యాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తులా రాశిలో జన్మించిన స్త్రీలు జన్మతః ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి స్త్రీ ఓదార్పు కలిగి ఉంటుంది. ఈ స్త్రీ వ్యక్తిత్వాన్ని మనం ఈ విధంగా చెప్పొచ్చు. అంటే ఎదుటి వారు ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే గనక వారిని ఓదార్చే మనస్తత్వం తులారాశి స్త్రీలకు ఉంటుంది. అలాగే ఈ రాశి స్త్రీలు తగాదాలను ద్వేషిస్తారో, అలాగే తమ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సుఖంగా ఆనందంగా ఉంచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారో, తద్వారా ఏర్పడే అపార్థాలు నివారించడానికి ఎల్లప్పుడూ మార్గాలు అన్వేషిస్తారో. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది స్నేహితుల సమూహంలో కావచ్చు, లేదా కుటుంబంలో కావచ్చు, లేకపోతే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కుటుంబంలో కావచ్చు, కార్యాలయంలో కావచ్చు, వారు ఎప్పుడు కూడా మధ్యవర్తిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే చిన్న తగాదా అయినా కూడాను ఎవ్వరూ ఇబ్బంది పడకుండా ఒక న్యాయమైన సలహా ఇవ్వడానికి ఎల్లప్పుడూ వెనకడరు. ఈ రాశి స్త్రీలు ఎప్పుడు కూడా అందరూ సుఖంగా ఉండాలని పదే పదే ఆలోచిస్తారు. అపార్థాలు, పొరపాట్లు, ఇద్దరి మధ్య ఏదైనా పొరపచ్చాలు ఉన్నట్లయితే గనక వాటిని సానుకూలంగా తెలియచేసి వారు ఇరువురి మధ్య ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం తప్పక చేస్తారు తులారాశి స్త్రీలు. ఒక్కోసారి ఇలా మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడాను ఎదుటి వారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే గుణమో తులారాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క లక్షణమే అందరినీ కూడాను తులారాశి స్త్రీల వైపు ఆకర్షితులు అయ్యేలాగా చేస్తుంది. ఈ రాశి స్త్రీలు ఎల్లప్పుడూ కూడా ఇరుపక్షాల వాదనలు వింటారు ముందు. ఎందుకంటే ఎవరి వైపు న్యాయం ఉంటే వారి వైపే గొడుగు పట్టడం తులారాశి స్త్రీల లక్షణమో. ఇక బాధ్యతాయుతంగా ఉంటారు తులారాశి స్త్రీలు. కష్టపడి పనిచేసే తత్వం ఎక్కువగా ఉంటారు. ఈ రాశి స్త్రీలు కావలసిన దానిని దక్కించుకునే వరకు కూడాను అస్సలు వెనుకంజ వెయ్యరు. పోటీతత్వం, పట్టుదల, కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది తులారాశి స్త్రీలకు. ఇది జన్మతః వచ్చిన లక్షణము. అలాగే ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోరు. ఎల్లప్పుడూ ఒంటరిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. అప్పుడే పరిపూర్ణ మహిళ అవుతాము అనే భావన ఈ రాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. తులారాశి స్త్రీలు సగటు ఎత్తు కలిగి ఉంటారు. వీరి ముఖం అండాకారంగా ఉంటుంది. వారి ప్రకాశవంతమైన మరియు నవ్వుతున్న కళ్ళు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తాయి. వీరు అందం పట్ల మక్కువ ఎక్కువ చూపిస్తారు. తులారాశి స్త్రీలు ఎల్లప్పుడూ కూడాను ఎదుటి వారికి అందంగా కనిపించాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. ఇదే వీరి బలహీనతగా చెప్పుకోవాలి. ఈ రాశి స్త్రీలకు బుగ్గలపై చొట్టలు కూడా ఉంటాయి. శుక్రునిచే పాలించబడే తులారాశి స్త్రీలు ఆకారము మరియు అందమైన శరీరాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక ప్రశాంతంగా, తెలివిగా ఉంటారు. ప్రతి సమస్యకు మంచి పరిష్కారాలు కలిగి ఉంటారు. అన్ని సంబంధాల్లో శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి స్త్రీలు చాలా తెలివైన వారు. మనోహరమైన, స్నేహపూర్వకమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారి ప్రత్యేకత చెప్పుకోవాలంటే ఈ రాశి స్త్రీలు మంచి శ్రోతలు. ఇక ఈ రాశి స్త్రీలు లగ్జరీ మరియు అందం కోసం డబ్బు ఖర్చు చేయడానికి ఇష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ కూడా కావలసినది చెబుతారు. కాబట్టి మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కబుర్లు చెప్పమని పదే పదే అడుగుతారు. ఎందుకంటే ఈ రాశి స్త్రీలు ఎక్కువగా ఉన్న చోట అందరినీ సంతోషపరిచే సద్గుణం కలిగి ఉంటారు. వాగుడు కాయలు అని కూడా చెప్పొచ్చు. ఈ రాశి స్త్రీల గురించి ఎల్లప్పుడూ గలగల మాట్లాడేస్తూ ఉంటారు. మనసులో ఏది పెట్టుకోకుండా ఎప్పుడూ బయటికి మాట్లాడుతూనే ఉంటారు.
అందుకే ఈ రాశి స్త్రీలను అందరూ ఎక్కువగా ఇష్టపడతారో అదే విధముగా ఎక్కువగా నమ్ముతారో. అందుకే ఎదుటి వారి రహస్యాలు ఎక్కువగా చెప్పుకోవడానికి తులారాశి స్త్రీలకు చెప్పడానికి ఇష్టపడతారు అందరూ కూడాను. వారి రహస్యాలను కూడా చాలా రహస్యంగా ఉంచుతారో. వీరు మనసులో మాటని బయటికి అస్సలు చెప్పరు. ఎదుటి వారి రహస్యాల గురించి అస్సలు ఎవ్వరికీ చెప్పరు. ఈ రాశి స్త్రీలు సృజనాత్మకత మరియు కళాత్మక నైపుణ్యాలు వారి లక్ష్యాలను సాధించడానికి కొత్త ప్రాజెక్టులు కొత్త ఆలోచనలో ముందుకు వస్తారో. ఇక తమ భాగస్వామ్యుల నుంచి అందినంత ప్రేమను అందుకుంటారో తిరిగి వారికి కూడా ఇస్తారో. ఈ మహిళల ప్రత్యేకత ఏమిటంటే తక్కువ స్థాయి వ్యక్తులను ప్రేమించారు. ఈ వ్యక్తులు తమ జీవితంలో ఎల్లప్పుడూ ప్రేమను కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది లేకుండా వారి జీవితం అసంపూర్ణంగా భావిస్తారో. ప్రేమ విషయాల్లో తులారాశి స్త్రీలు నిర్ణయాత్మకంగా ఉంటారో. వారి నిర్ణయమే తుది నిర్ణయం కావాలని కోరుకుంటూ ఉంటారో. స్నేహపరంగా తులారాశి స్త్రీలతో స్నేహం చేయడం అందరికీ సంతోషమే. ఈ మహిళలు ఎల్లప్పుడూ స్నేహితులకు ఎదురయ్యే ఏదైనా సమస్యకు సరైన సలహాలు పరిష్కారాలు అందిస్తారో. ఈ మహిళలు పార్టీలకు వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో. లగ్జరీని ఇష్టపడతారో. వీరి చుట్టూ స్నేహితులు ఉండాలని కోరుకుంటూ ఉంటారో. ఇక కెరియర్ పరంగా చూస్తే ఈ రాశి స్త్రీలు చాలా కష్టపడి పని చేస్తారో. ఈ రాశి స్త్రీలు వ్యాపారంలో విజయాలు సాధిస్తారో. ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారో. ఈ మహిళలు సాహిత్యం, న్యాయవాదం, వైద్యం, నిర్వహణ, సంగీతం, నృత్యం, పెయింటింగ్, టైలరింగ్, క్రాఫ్టింగ్ మొదలైన రంగాల్లో అద్భుతవంతమైన విజయాలు సాధిస్తారో. వీరికి ఎల్లప్పుడూ కూడా ఉద్యోగం చేయడం కంటే కూడాను కళాత్మకమైనటువంటి ఉద్యోగాల్లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారో. కళాత్మక రంగాల్లో ఎక్కువగా తులారాశి స్త్రీలు ఒదిగిపోతారో. ఈ రాశి స్త్రీలకు ఆర్థికంగా డబ్బుకు లోటు ఉండదు. జీవితం ఎల్లప్పుడూ హాయిగా గడిచిపోతూ ఉంటుంది. వీళ్లను ఆకర్షించాలి అంటే గనక దూకుడుగా, మొరటుగా, బిగ్గరగా ఉండకూడదు. మంచి సంభాషణకర్తగా ఉంటే గనక ఖచ్చితంగా తులారాశి స్త్రీలు మీకు ఆకర్షితులవుతారు. వీరు బాహ్య సౌందర్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. కావున మీరు తులారాశి స్త్రీలను ఆకర్షించాలి అంటే గనక బాహ్య సౌందర్యం ముఖ్యమని గుర్తుంచుకోండి. అలాగే ఈ రాశి స్త్రీలు వారి వాదనను ఏకీభవించే వారితోనే ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడతారో. అలా ఏకీభవించకుండా దురుసుగా లేదా వారి నిర్ణయాలు మీకు నచ్చదు అన్నట్లుగా మాట్లాడితే గనక అస్సలు మిమ్మల్ని ఇష్టపడరు. ఏదైనా ఒక వాదన జరుగుతూ ఉంటే గనక నలుగురి మధ్య పెత్తనం చెలాయించాలి అనేటటువంటి ఈ యొక్క లక్షణం తులారాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. వీరి మాటే పై చెయ్యి కావాలి అనే తత్వం ఉంటుంది. తులారాశి స్త్రీలు చాలా వరకు కూడాను దాన గుణం కలిగిన వారిగా ఉంటారు. వీరి దగ్గర ₹1 ఉన్నా కూడాను ₹1 మొత్తంగా దానం చేసేస్తారు. అలాంటి సలక్షణాలు ఎక్కువగా ఉన్నాయి తులారాశి స్త్రీల వద్ద. అయితే కొన్ని అవలక్షణాలు అయితే తులారాశి స్త్రీలకు ఉన్నాయి. అవి వీరి బలహీనతలుగా చెప్పొచ్చు. వాటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు అడుగు వేస్తే గనక ఖచ్చితంగా జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా తులారాశి స్త్రీలు వీరి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, వీరి స్వభావం ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి విషయాల్లో ఎలా ప్రవర్తిస్తారో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.